హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. అంటే ఇదైతే ఫస్ట్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానన్నమాట. ఇక్కడైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాము. మీరైతే ఈ వీడియో అర్థం కాకపోతే లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో చూసారంటే మీకైతే మంచిగా అర్థమైపోతుంది. అదైతే ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాను అనమాట. మేమైతే బెంగళూరులో అయితే ఎక్కుతున్నాము ఫ్లైట్ అయితే. ఇక్కడైతే బస్సులో ఎక్కేసాము. ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నాం. మా ఆయన అయితే ఫుల్ నిద్ర అంటే స్లీప్లో ఉన్నాడు అనమాట. మా మమ్మీ కూడా బాగా ఎగ్జైట్మెంట్లో ఉండాలి. అంటే కనపడడం లేదు కానీ మా మమ్మీకి కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్. మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ఎక్కుతుంది అనమాట. అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. మా మమ్మీ ఇక్కడైతే వీడియో తీసింది. మా ఆయన చాలా చాలే అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా బెంగళూరు అయితే వచ్చేసాము ఫైనల్గా. బెంగళూరు నుంచి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కి కూర్చొనేసామన్నమాట. ఇక్కడైతే మమ్మీ కూడా చూడండి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. ఇంకా డ్రైవర్ అయితే ఎప్పుడు ఎత్తుతాడా అని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నానమాట. పొద్దున్న నాకు తెలిసి 2:30, 3:30 అనుకుంటా ఈ టైం అయితే. ఫుల్ చలి అనమాట. ఎప్పుడు తీసుకొని వెళ్తారా బాబు అని చెప్పేసి అనుకున్నా. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. చూసే కొద్దిగా కళ్ళు అయితే జిగేల్ ఉండింది. అంత బాగుంది అనమాట ఎయిర్పోర్ట్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్ వ్యూ. చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. మా ఆయన అయితే లగేజ్ తీసుకున్నట్టు వస్తున్నాడు. ఇంకైతే బోర్డింగ్ చేసుకోవాలని చెప్పేసి మా ఆయన తొందరగా తీసుకుని వెళ్ళిపోయినాడు అనమాట. అంత ఆనందం అంటే అంత ఇది ఫీల్ అవ్వలేదు నేను. జస్ట్ కళ్ళకు మాత్రమే ఆనందాన్ని ఇచ్చింది అనుకుంటా, మనసుకు ఇవ్వలేదు. అంత సేపు కూడా స్పెండ్ చేయలేదన్నమాట. వచ్చాం, బస్ దిగాం, వెంటనే మళ్ళీ వేరే దీంట్లో అంటే టర్మినల్ 1, టర్మినల్ 2 అనేసి ఉంటుందంట. ఏందో మనకు కూడా తెలియదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కనుక్కొని అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే నాకు కూడా తెలియదు, చెప్పేస్తున్నా, వినేయండి గైస్. ఇంకా మేమైతే టర్మినల్ 1కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అది దొబ్బింది. మళ్ళీ టర్మినల్ 2కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ లగేజ్ ఎత్తుకొని మళ్ళీ పరిగెత్తరా బాబు అని చెప్పేసి మళ్ళీ టర్మినల్ 2కి అయితే ఇంకా గబా ఇంకా బస్ అయితే అనింది. బస్ అయితే ఎక్కిస్తాము. పక్కనే అనమాట, ర్యాంప్ మీద కూడా కాకపోతే మా దగ్గర అయితే లగేజ్ చాలా ఉంది. ఇంకా బాబు అయితే పనుకొనేస్తున్నాడు. ఇంకా అంత లగేజ్ అయితే మొయ్యలేరు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మళ్ళీ బస్ ఎక్కేసాము అనమాట. చూడండి, సేమ్ మళ్ళీ తిప్పి ఒకే చోటుకు వస్తున్నాం అనమాట. ఇదే మా బాధ. ఈరోజు అంటే ఆ రోజు పొద్దున్న నుంచి ఇదే అనమాట. ఆ రోజు లగేజ్ ఎత్తుకొని పోయినప్పుడు అలా అయిపోయింది. ఇంక ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది. మా ఆయన కూడా మమ్మల్ని తీసుకొని పోతున్న ఎగ్జైట్మెంట్లో చూసుకోలేదన్నమాట. ఇంకా ఇదైతే వచ్చేసాము. లోపల వ్యూ అయితే ఇలా ఉంది. ఏదో ప్యాలెస్లో ఉండే మారు ఫీల్ అయితే నాకైతే. మా ఆయన అప్పటికీ వచ్చేయండి, తొందరగా బోర్డింగ్ టైం అయిపోతుంది అని చెప్పేసి నరుస్తున్నాడు ఇక్కడ. ఇంకా ఓకే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా లగేజ్ అయితే లగేజ్ చెక్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడైతే నేను ఇంకా కూర్చొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడన్నా మనసుతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనసుతో ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ మమ్మల్ని అయితే ఫోటోలు తీయడం అయితే స్టార్ట్ చేశాడు. అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు, మేమే తీతి అని చెప్పేసి సతాయిస్తున్నాం అనమాట. మా వాడు చూడండి ఫుల్ స్లీప్, అప్పుడే లేచాడనమాట. బాగా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట నాలో ఫుల్ ఎగ్జైట్మెంటు. చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఇక్కడి నుంచి ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. బస్ అయితే వచ్చింది. బస్సులో అయితే కూర్చున్నాము. ఎప్పుడు ఫోన్లలో అంటే పైన చూసేదే కానీ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదన్నమాట ఫ్లైట్ని. నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఫ్లైట్ని చూస్తేనే ఇంకా ఎగురు గంతేసేసాను అనమాట. అదంతా వీడియో క్యాప్చర్ చేయలేదు. మా ఆయన అయితే వీడియో తీయలేడు కాబట్టి ఇంకా అవి అంతా చూపించలేకపోయాను. ఇంకా నేనే తీసాను. ఇంకా ఫ్రెండ్స్ సెల్ఫీ వీడియోస్ అయితే తీసాను అనమాట. ఇంకా మా మమ్మీ కూడా ఫుల్ ఎగ్జైట్గా ఉంది. మా వాడైతే మమ్మీ అని చెప్పేసి అన్నాడు. సంతూర్ మమ్మీలో మరి అంటే వాడు కూడా ఫస్ట్ టైమే కదా, అందుకనేసి ఇంకా అందరూ పైనుంచే చూస్తారు, అంటే ఎక్కని వాళ్ళు. మేమైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాం. మా వాడు కూడా చూడండి అయితే ఇంతసేపు నా దగ్గర ఉన్నాడు. ఇంకా అయితే నడుస్తున్నాడు. వాడికి కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. కాకపోతే నేనైతే ఏమనుకున్నా అంటే ఇంకా సినిమాలు చూపించినట్టు 3 సీట్స్ వస్తుంది కదా, అంటే 3 rows వస్తుంది కదా, అలా అనుకున్నా. అది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి మాత్రమే అంట మేము ఎక్కింది. ఇంకా మొత్తం ఇండియాలోనే కాబట్టి ఇంకా ఇలా 2 ఉంటుంది కదా, అలాంటిది 2 rows మాత్రమే ఉంటుంది. చాలా చిన్న సీట్స్, చాలా చిన్న గ్యాప్. హీరో స్టార్ కూడా మళ్ళీ మంచిగా ఉండింది, వైట్గా తెల్లగా. అంటే లిప్స్టిక్ అయితే మంచిగా వేసుకున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా హెయిర్ వేసుకుంటే ఇంత లిప్స్టిక్ ఎట్రా బాబు ఎట్లా వేసుకుంటారని చెప్పేసి అనుకున్నాము. ఓకే, అలవాటు ఏంటంటే పర్వాలేదు. ఇంకా మా వాళ్ళు అయితే ఫ్లైట్ ఎక్కేసారనమాట. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. ఇంకా అది క్యాప్చర్ చేయమంటే మా ఆయన అయితే క్యాప్చర్ చేయలేదు. ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేయి, మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటాంలే నెక్స్ట్ టైం అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసాం. ఇక్కడ మా మమ్మీ అయితే మా వాడికైతే బెల్ట్ అయితే వేస్తుంది. వాడైతే అస్సలు కుదురుగా కూర్చొని అంటే వాడి టికెట్ తీసాము. వాడు అసలు సీట్లోనే కూర్చోలేదు, మొత్తం నా పైన కూర్చోన్నాడు.
ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఫ్లైట్ అయితే దిగేసాము. ఇంకా ఇక్కడైతే ఎయిర్పోర్ట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా వచ్చి రాగానే ఇంకా రోడ్లు బస్సులు అవంతా నన్ను చూసి ఇంకా వెల్కమ్ టు పాట్నా అని చెప్పేసి అన్నట్టు అనిపించింది. ఇంకా మొత్తానికి క్యాబ్ తీసుకొని అయితే ఇంకా కోట్రస్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అంతే అనమాట వీడియో. బాయ్ బాయ్.